హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. మేము శివరాత్రి రోజు మా ఖమ్మంలో ఫేమస్ అయిన తీర్థాలకు వెళ్ళామండి. కుడేలి ఆటోలో వెళ్తే చాలా దూరంలో ఆపేస్తున్నారని చెప్పి బస్సులో వెళ్ళాము. ఇంకా బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ జెయింట్ వీళ్ళు ఎగ్జిబిషన్ లాగా చాలా పెట్టారు, చాలా బాగుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు స్టాల్స్ అన్నీ చాలా పెట్టారనమాట. ఇంకా అవన్నీ చూస్తూ చూస్తూ చిన్నగా మెల్లగా వెళ్ళాము. తొందర ఎందుకంటే మేము ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట, మార్నింగ్ కాకుండా. కొంచెం ఎలా అంటే ఇంకా జాగారం చేసినట్టు కూడా అవుతుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా దర్శనానికి బయలుదేరదామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ ఫ్రీగా దర్శనం లైన్ కూడా ఉంది. అక్కడ అట్లా వెళ్దాం అనుకున్నాం కానీ చాలా లైన్ ఉందని చెప్పేసి, బాబుతో కష్టం అని చెప్పేసి 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. బొట్లు పెడుతున్నారు, బొట్లు కూడా పెట్టించుకున్నాము. పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకున్నారు. మాకైతే అలా డిమాండ్ ఏం చేయలేదు వాళ్ళు, ఎంతైనా ఇవ్వండి పర్లేదు అన్నారు. మేము ఇచ్చేసాము. ఇంకా దర్శనం వెంటనే అయిపోయింది. కొద్దిసేపట్లో మాకు అంత టైం ఏం పట్టలేదు. దర్శనం చేసుకొని ఇంకా అలా దీపాలు అవన్నీ పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి దర్శనం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా షాపింగ్, ఇంకా మనం జాతరకి వెళ్ళి బ్యాంగిల్స్ షాపింగ్ లేకపోతే ఎలా, చాలా కష్టం కదా. అవి ఖచ్చితంగా కొనుక్కొని వస్తాము. ఇంకా అలా షాపింగ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మనకి ఇవి కుంకుమ అవన్నీ కొనుక్కున్నాము. ఇంకా మిఠాయి అంటారు చూడండి, ఎవరైనా జాతరకి వెళ్ళి మిఠాయి కొనుక్కోకుండా ఉంటారా? ఖచ్చితంగా కొనుక్కుంటారు. మేము కూడా మిఠాయి అవన్నీ కొనుక్కున్నాము. మా షాపింగ్ అలా కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ సేమ్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా ఏమైనా చూద్దాము అని చెప్పేసి అన్నీ చూసేసి ఇంకా నైట్ 12-1 అలా అయిందనమాట. ఇంటికి వచ్చేసరికి మేము జాతర చూసినట్టు ఉంది, జాగరం కూడా అయిపోయింది మాది. ఇంకా సేమ్ మళ్ళీ బస్ ఎక్కేసి వచ్చేసాము. మా ఇంటి దగ్గర నుంచి బస్సెస్ వెళ్ళడం వల్ల మాకు ప్లస్ పాయింట్ అయింది అంతే. ఇంకా థ్యాంక్ యూ ఫర్